ఈ మధ్య ఫైర్స్ లో కొత్త అప్డేట్ వచ్చిందని చెప్పాను కదండి. మంచి మంచి ఫాంట్స్ తో చాలా సింపుల్ గా అర్థమయ్యేటట్టు అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా తక్కువ ఇంటర్నెట్ ఉండే ప్లేసెస్ లో కూడా ఈజీగా ఆపరేట్ అయ్యేటట్టు, ట్రేడ్స్ కూడా ప్లేస్ అయ్యేటట్టు డిజైన్ చేశారండి. మన ఛానల్లో ఐపీఓ వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాం కదా. సో కొంతమంది అడుగుతున్నారండి, ఈ ఫైర్స్ తాలూకు కొత్త యాప్ లో ఐపీఓకి ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఒక వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. అందుకే షార్ట్ పెట్టడం జరుగుతుంది. డైరెక్ట్ గా హోమ్ పేజ్ లో అండి కింద అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఐపీఓ కనిపించింది కదా. ఐపీఓ దగ్గర అప్కమింగ్ మీరు ఫర్దర్ అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఆర్టికల్ అండ్ ఇప్పుడు ఏవైతే ఓపెన్ లో ఉన్నాయో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇక్కడ ట్యాప్ చేయాలి. అక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే రెడీగా ఉన్నాయో అప్లై చేయడానికి ఏవైతే రెడీగా ఉన్నాయో ఆ ఐపీఓస్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తూ ఉంటాయి. దాని తాలూకు ప్రైస్ రేంజ్ ఏంటి ఇలా మొత్తం డీటెయిల్స్ వస్తాయి. నేను ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాకి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో దాని మీద ట్యాప్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ అంతే ఈసారి కొంచెం అడిషనల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయండి. అండ్ అలా కిందకి స్క్రోల్ చేస్తే ఎవరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇప్పటి వరకు అండ్ ఈ ఐపీఓ తాలూకు డీటెయిల్స్ ఏంటి ఇలాంటివన్నీ మొత్తం వస్తాయి. అండ్ అలాగే మనం కొంచెం అడిషనల్ డీటెయిల్స్ చూడాలంటే టైం లైన్, అలాట్మెంట్ డేట్ ఎప్పుడు, ఒకవేళ అలాట్మెంట్ అవుతే రీఫండ్ ఎప్పుడు అవుతుంది, షేర్స్ మన డిమాట్ అకౌంట్ లో ఎప్పుడు వస్తాయి, లిస్టింగ్ ఎప్పుడు అవుతాయి, ఈ డేట్స్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఫైనల్ గా మీ అనాలిసిస్ అన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇది పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు రిటైల్ ఆర్ ఎల్స్ ఎంప్లాయ్ కేటగిరీ ఇలాంటి కేటగిరీ సెలక్షన్ ఇక్కడ చేసుకుంటూ ఉండొచ్చు. జనరల్ గా నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ పేరు మీద ఈ అకౌంట్ ఉన్నదండి. ఓకే కదా. సో ఇందులో ఒక లాట్ మాత్రమే అప్లై చేసి ఇంకొక ఎవరిదో మిస్టర్ వై లేదు అంటే మిస్ జెడ్ లేదు అంటే మిస్సెస్ ఏ ఇలాగా వేరే వేరే అకౌంట్ నుంచి ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటూ ఉంటే ఎవరో ఒకరికి ఏదో ఒక లాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అలాగా అలాట్మెంట్ ఛాన్సెస్ పెంచుకుంటూ ఉండాలి. అందుకని చెప్తున్నాను మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఈ ఫాస్ట్ తాలూకు అప్డేట్స్ ఎలాగో బాగున్నాయి కాబట్టి అండ్ మేము ఎప్పటికప్పుడు మీకు ఇలా డెమో వీడియోస్ ఇస్తూ ఉంటాం కాబట్టి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇలా షార్ట్స్ లో అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఓపెన్ అవుతుంది తెలిసి. సో మనం ఎలాగో డైలీ వీడియోస్ చేసుకుంటాం, మార్కెట్ వీడియోస్ చేసుకుంటాం, నాలెడ్జ్ వీడియోస్ చేసుకుంటున్నాం, ఇలాంటివన్నీ చేసుకుంటున్నాం కాబట్టి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మా రిఫరల్ లింక్ ఉంటుందండి. ఈ ఫాస్ట్ తాలూకు రిఫరల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ మేము హెచ్ఎన్ఐ కేటగిరీ లేదంటే ఎన్ఐబీ కేటగిరీలో అప్లై చేయాలి అది ఎలాగని. మీకు తెలుసు కదా 2 lakhs వరకు అప్లై చేసుకుంటే రిటైల్ కేటగిరీ, 2 lakhs కన్నా పైన అప్లై చేసుకుంటే హెచ్ఎన్ఐ ఆర్ ఎన్ఐబీ కేటగిరీ వెళ్ళిపోతారు. సో ఇదే చూద్దాం ఒకసారి. లాట్ సైజ్ ఇక్కడ చూడండి 1 ఉన్నది కదా, లాట్ సైజ్ పెంచి చూద్దాం. చూడాలా ఎప్పుడైతే 2 lakhs దాటిందో అప్పుడు మీకు ఎన్ఐబీ కేటగిరీలోకి వెళ్ళింది, ఆటోమేటిక్గా వెళ్ళింది అనమాట. బట్ ఎనీవేస్ ఒక లాట్ అప్లై చేసుకోవడం మంచిదని చెప్పాను కదా, అది వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై 1 lot దీని మీద ట్యాప్ చేయడమే. దీని తర్వాత ఏంటంటే మీ దాంట్లో డబ్బులు బ్లాక్ అవుతాయి కాబట్టి మీ యూపీఐ ఐడి ఇవ్వాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ డిమాట్ అకౌంట్ ఏదైతే బ్యాంక్ తాలూకా డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ కి సంబంధించిన యూపీఐ ఐడి మాత్రమే ఇవ్వాలి. లేకపోతే ఇంకొక చెప్తానండి, ఇప్పుడు ఫోన్ పేలో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ టైప్ చేసుకోవచ్చు కదా. సో మీరు ఒకవేళ మీ యూపీఐ ఐడి ఫోన్ పే ఇచ్చారు అండ్ ఫోన్ పేలోని మళ్ళీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ డిమాట్ అకౌంట్ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. సో యూపీఐ ఐడి ఇస్తారు, కింద సబ్మిట్ క్లిక్ చేస్తారు. సో ఇలా మీకు వస్తుంది అనమాట. ఆర్డర్ యాక్సెప్ట్ చేసినట్టు ఇలా వస్తుంది. అయితే మీరు ఐపీఓకి అప్లై చేసేసినట్టు కదండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు బుక్ చేసుకున్నారు, బట్ మీ దాంట్లో డబ్బులు కట్టాలి కదా. ఆ యూపీఐ మ్యాండేట్ అనేది రావాలి. దానికి జనరల్ గా ఒక 1 hour లోపల కూడా అలా వచ్చేయచ్చు. బట్ నేను చెప్తుంది ఏంటంటే మీరు లాస్ట్ మినిట్ అంటే థర్డ్ డే నాడు 5 o'clock వరకు కాకుండా థర్డ్ డే నాడు డే 3 నాడు 1 o'clock 2 o'clock అలా మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, 2 గంటలకు స్టార్ట్ చేస్తే ఒక 5 నిమిషాలు ఈ పని అంతా అయిపోతుంది. మ్యాండేట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. బ్యాంక్ లో ఏదో చిన్న సర్వర్ ప్రాబ్లం అది వచ్చినా సరే ఒక గంటలో మీ దగ్గరికి వచ్చేయచ్చు అనమాట. ఆ మ్యాండేట్ అనేది వచ్చేయచ్చు. సో అందుకని ఆ బఫర్ 1 hour లేదంటే 2 hours టైం తీసుకోవాలన్నమాట. అందుకని ఒక 2 గంటలు లేదంటే 3 గంటల ముందే అప్లై చేసుకోవడం మంచిది. చూడండి వెంటనే అంటే మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఫోన్ పే డీటెయిల్స్ ఇస్తే ఫోన్ పేలోకి వెళ్ళాలి, లేదంటే ఒక మెసేజ్ వస్తుంది అనమాట మీకు, ఇలాగా మీరు ఒక మ్యాండేట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి. సో ఆ మెసేజ్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే అండ్ మీరు ఒక విషయం చేయాల్సింది ఏంటంటే ఏదైనా లింక్స్ వస్తున్నప్పుడు క్లిక్ చేయకముందు ఒకసారి కరెక్ట్ చదవండి దానికి ముందు ఏంటన్నది ఏంటి అని చెప్పి. వేరే స్కామ్ తాలూకా లింక్స్ కూడా వస్తుండొచ్చు కదా. క్లిక్ చేసిన తర్వాత ఫోన్ పేకి రీడైరెక్ట్ అవుతుంది అండ్ ఫోన్ పేలో మీరు నార్మల్ గా ఎలాగైతే పేమెంట్ చేస్తారో అలా చేసుకుంటూ ఉంటుంది. అదే లేదా. అండ్ ఇది జాగ్రత్తగా అండి. ఫైనల్ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆర్డర్స్ మీద క్లిక్ చేసి ఐపీఓస్ దగ్గరికి వెళ్ళి చూడండి ఇక్కడ యాక్సెప్టెడ్ అని వచ్చింది కదా. సో మీకు కన్ఫర్మ్ అయినట్టు అనమాట. ఆర్డర్స్ లోకి వెళ్ళి చూసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాగుంది కదండి, చాలా సింపుల్ టు యూజ్, నావిగేట్ చేయడం చాలా ఈజీ. సో యూజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న మా ఫాస్ట్ తాలూకా రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు.